Hi friends, I'm Dr. Fazlul Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head Torichoki and Shamshabad. So చూడండి మనకి ఒక IVF వచ్చినా రాకపోయినా whether it's a positive pregnancy or a negative pregnancy is okay, because ఎందుకంటే as long as the mother's health is good, we are happy. అంటే ఒక బేబీ వస్తుందంటే డెఫినెట్గా సంతోషం ఉంటుంది, బట్ ఒకవేళ రాకపోయినా మనకు నెక్స్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. అట్లా కాకుండా మదర్ ప్రాణానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ డేంజరస్. సే సపోజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్. అంటే ఒక్కొక్కసారి ఐవీఎఫ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటివి కూడా అవుతాయి అనమాట, అంటే ట్యూబ్స్లో వెళ్ళిపోతాయి ప్రెగ్నెన్సీస్. సో ఇటువంటి సమయాల్లో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ అండ్ మెజర్స్ ఏం తీసుకోవాలి అనేది వీ విల్ డిస్కస్. సో చూడండి, మనకి ఒక్కొక్కసారి వెరీ రేర్లీ in 5% of the cases or even 3% of the cases మనము ఐవీఎఫ్ చేసినాక కూడా ఒక్కొక్కసారి ట్యూబ్స్లో వెళ్ళి అతుక్కోవచ్చు. ఎందుకంటే ఆ బేబీ ఏదైతే మనము ఈవెన్ యూట్రస్లో పెడతామో ఒకవేళ కనుక ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది వెళ్ళి మైగ్రేట్ అవుతుంది. అంటే ఈవెన్ దట్ ఎంబ్రియో ఏదైతే ఉంటుందో అది ఫ్లష్ అవుట్ అయ్యి మైగ్రేట్ అయ్యి ట్యూబ్స్లోకి చేరుకునే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎదెషన్స్ అంటే అతుకులు లాంటివి ఉండడం వలన గర్భసంచిలో అంటే ట్యూబల్ బ్లాకేజ్, ఇంకోటి ట్యూబల్ బ్లాకేజ్ ఆర్ ట్యూబల్ స్టినోసిస్ ఉండడం వలన, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్యూబర్కులోసిస్, ప్రీవియస్గా బైలేటరల్ ట్యూబర్కులోసిస్ ఉండడం వలన ఇటువంటి కేసెస్లో ఖచ్చితంగా మనకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ పెట్టినా కూడా ఎక్టోపిక్ అయ్యే ఛాన్సెస్, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ అంటే చాలా ప్రమాదకరమైన విషయం అనమాట. అది ఏమవుతుందంటే ఇది ఆ బేబీ ఏదైతే గర్భసంచిలో ఎదగాలో అది ట్యూబ్లో ఆల్మోస్ట్ 5 weeks వరకు పెరిగిపోతుంది. మనకి బీటా హెచ్సిజీ పాజిటివ్ వస్తుంది, మనము స్కాన్ చేస్తే మనకి గర్భసంచిలో అది తెలియదు. సో ఎప్పుడు కూడా స్కాన్ చేసి గర్భసంచిలోకి తెలియలేదు అంటే 6 weeks 5 weeks ఆ టైంలో ఖచ్చితంగా మనము రూల్ అవుట్ చేసుకోవాలి. ట్యూబ్స్లో ఏమైనా ప్రెగ్నెన్సీ ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి, ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అండ్ అలానే చూసుకుంటే ఈ 5 weeks ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి బర్స్ట్ అవుట్ అయిపోతుంది. ఇట్ విల్ బర్స్ట్ అంటే అక్కడ ప్లేస్ లేక ఆ బేబీకి ఇట్ విల్ ఎక్స్పాండ్ అండ్ ఇట్ విల్ బర్స్ట్ అరౌండ్ 6 to 7 weeksలో అది మనకి రావచ్చు. సో విలేజెస్లో చాలామంది వస్తారు మన దగ్గరికి, సడన్గా మాకు పెయిన్ వచ్చింది, బ్లీడింగ్ వచ్చింది, దాని తర్వాత ఇంకా ఏమీ లేదు నార్మల్గా ఉంది అని. సో బట్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నల్గా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అండ్ క్లాట్స్ అనేవి ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు కూడా. సో ఎందుకంటే ఈ ట్యూబ్స్లో ఏదైతే ఉందో అది పెరిటోనియం లేక అంటే కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ బ్లడ్ ఏదైతే ఉందో. సో అది హిమోస్టాసిస్ లేకుండడం పోవడం వలన ఇట్ విల్ బికమ్ లైక్ అవి గడ్డల్లాగా క్లాట్స్ లాగా వచ్చేస్తుంటాయి మనకి. సో బట్ ఈ క్లాత్స్ బయటికి కూడా రావు, అండ్ అలానే చూసుకుంటే పేషెంట్ విల్ బి స్టేబుల్, కానీ సడన్గా కొలాప్స్ అయిపోవడము, సడన్గా పడిపోవడము, సడన్ కార్డియాక్ ఇష్యూస్ రావడము, ఇలాంటి చాలా ప్రమాదకరమైన విషయాలు జరుగుతాయి. సో మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బీటా హెచ్సిజీ ఎలా ఉంది, అలానే మానిటరింగ్ ఎలా ఉంది, అండ్ 5 weeks or 6 weeksలో గర్భసంచిలో స్కాన్ ఉందా లేదా అనేది చాలా ఖచ్చితంగా మనం చేయించుకోవాలి. ఎందుకంటే ఏదైనా మనకి ఒకవేళ ప్రమాదం రాకుండా ఒకవేళ మదర్ కనుక సేఫ్గా ఉందంటే ఆ బేబీ ఎప్పటికైనా యూ కెన్ డెలివర్ దట్ బేబీ ఎనీ టైమ్. సో అట్లానే చూసుకుంటే ఎక్టోపిక్స్ ఆర్ వెరీ మచ్ ఇగ్నోర్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఒక లేడీ అట్లానే మనకి నార్మల్గా న్యాచురల్ కన్సెప్షన్తో కూడా ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ న్యాచురల్ కన్సెప్షన్, నాట్ ఓన్లీ ఇన్ ఐవీఎఫ్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళలో కూడా ఇది అవ్వచ్చు. సో మందులు పెట్టి పంపించాము అండ్ అలానే తను ఊర్లో పాజిటివ్ వచ్చిందని అక్కడే చూపించుకుంటుంది. సో వాట్ వీ టెల్ యూ ఈస్ ఫస్ట్ 3 to 4 months ఆఫ్ ఫాలోఅప్ ఏదైతే ఉంటుందో మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ మీ గైనకాలజిస్ట్తో ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మీ హిస్టరీ అంతా తెలిసి ఉంటుంది అండ్ ఎటువంటి ప్రమాదాల నుంచి మీరు బయటికి రావచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.